హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైమ్. ఈరోజు మరొక లెసన్ నేర్చుకుంటాం. అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే చిల్డ్రన్, మరి ఒక ఊరిలో ఒక అంకుల్ ఉన్నాడు పిల్లలు. ఆయన చాలా గొప్ప ధనవంతుడు. అంటే మీకు అందరికీ తెలుసు కదా, ధనవంతుడు అంటే రిచ్ పర్సన్. బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి పిల్లల అంకుల్కి. అంతేకాదు ఒక పెద్ద ఇల్లు కూడా ఉంది. ఈ ఇల్లు అంటే అంకుల్కి చాలా ఇష్టం. అయితే ఒకరోజు అంకుల్ వేరే దూరపు దేశానికి వెళ్ళిపోతున్నాడని ఆయన ఆలోచన చేసి, ఎలాగో నేను చాలా దూరం వెళ్ళిపోతున్నాను కదా, నాకున్న ఈ ఇల్లు అమ్మేద్దామని చెప్పి పేపర్లో పెద్ద యాడ్ ఇచ్చాడు. ఇల్లు అమ్ముడు పోతుంది, మీలో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా మీరు కొనుక్కోవచ్చు అని చెప్పి ఇల్లు 1,00,000 రూపీస్కి అమ్మేద్దామని అనుకుంటున్నా అని చెప్పాడు పిల్లలు. అయితే ఆ యాడ్ చూసి చాలామంది మరి ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నారు. అందులో ఒక అంకుల్ ఉన్నాడు పిల్లలు. ఆయనకు అన్ని డబ్బులు లేవు, కానీ అంకుల్ దగ్గర 50,000 ఉన్నాయి. అయితే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఇల్లు చూస్తే చాలా నచ్చింది, ఎలాగైనా కొనుక్కోవాలని అనుకుంటున్నాడు పిల్లలు. అయితే ఒకరోజు ఆ అంకుల్ గబగబా ఈ రిచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, మీ ఇల్లు నాకు చాలా నచ్చింది. అబ్బా ఈ హాల్ రూమ్ ఎంత బాగుందో, వా ఈ బెడ్రూమ్ ఇంకెంత సూపర్గా ఉందో, కిచెన్ రూమ్ కూడా చాలా బాగుంది, నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది, కొనుక్కోవాలనిపిస్తుంది అన్నప్పుడు ఆ అంకుల్ అన్నాడు, ధనవంతుడు ఇంటి ఓనర్ అన్నాడు, ఓకే తప్పకుండా కొనుక్కో. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, సార్ నేను ఇల్లు కొనుక్కోవాలని చాలా ఆశగా ఉంది, నాకంటూ సొంత ఇల్లు లేదు, నేను ఎట్లయినా ఇల్లు కొనుక్కోవాలని చాలా ఆశపడుతున్నాను, కానీ నా దగ్గర అన్ని డబ్బులు లేవు సార్, మీరు ఏమనుకోకపోతే 50,000కి ఇచ్చేయండి సార్, నా దగ్గర అంతే ఉన్నాయి సార్ అని బ్రతిమలాడటం మొదలుపెట్టాడు పిల్లలు. అయితే చాలామంది వస్తున్నారు, ఇల్లు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే ఈ అంకుల్ మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవాలని అనుకున్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు అన్నాడు, ఈ ఇల్లు నేను చాలా ఇష్టంతో కట్టుకున్నాను, అయితే ఈ ఇల్లు అమ్మటం నాకు ఇష్టం లేదు, కాకపోతే నాకున్న పరిస్థితిని బట్టి నేను అమ్ముకుంటున్నాను, ఒకవేళ ఈ ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నావు కదా, కొనుక్కో, మరి నీ దగ్గర డబ్బులు లేవు అంటున్నావు కాబట్టి, నువ్వు చాలా బతిమలాడుతున్నావు కాబట్టి ఇల్లంతా నీకు ఇచ్చేస్తాను, కానీ మీ హాల్ రూమ్లో గోడ మీద ఒక మేకు ఉంది, ఆ మేకు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేనే ఆ గోడకు ఆ మేకును కొట్టాను, కాబట్టి ఆ మేకు ఒక్కటి నాకు ఇచ్చేసేయి, ఇల్లంతా నీకు అమ్మేస్తాను, నువ్వు అన్నట్టుగా 50,000కే ఇల్లు తీసేసుకో, కానీ ఒక విషయం సుమా, ఎప్పుడైనా సరే ఆ మేకు నాది గనుక నేను ఎప్పుడైనా వస్తాను, ఆ మేకు దగ్గరకు వచ్చి నాకు ఏది కావాలో దాన్ని తగిలించుకొని వెళ్ళిపోతాను, అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇల్లంతా నీది, మేకు మాత్రం నాది. పిల్లలు మీకు అందరికీ గుర్తుంది కదా, ఈ రిచ్ పర్సన్ ఏం చెప్పాడు, ఇల్లంతా నీది, మేకు మాత్రం నాది అని చెప్పాడు పిల్లలు. ఓ మేకే కదా, ఎంత ఇంత మేకు, ఇంత ప్లేసు, ఇల్లంతా నాదే కదా, 1,00,000 రూపీస్ వర్క్ చేసే ఇల్లు 50,000కి వస్తుంది, ఓకే నో ప్రాబ్లం అని చెప్పి ఇల్లు కొనేసుకున్నాడు పిల్లలు. అందరినీ పిలుచుకున్నాడు, ప్రేయర్ పెట్టించుకున్నాడు, ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకున్నాడు, చక్కగా ఇంట్లో ఓపెనింగ్ చేసుకొని సామాన్లన్నీ తెచ్చేసుకొని ఫ్యామిలీతో చక్కగా ఉంటున్నాడు. అంకుల్కి 2 పిల్లలు, చక్కగా వాళ్ళందరూ కూడా వావ్ డాడీ ఎంత బాగుంది డాడీ ఈ ఇల్లు అని ఆ ఇంట్లో చాలా హ్యాపీగా తిరుగుతున్నారు. మనకంటూ సొంత ఇల్లు వచ్చింది డాడీ, ఇన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం, ఇప్పుడు మనకు ఓన్ హౌస్ వచ్చింది డాడీ అని ఎంతో హ్యాపీగా ఉన్నారు ఆ 2 పిల్లలు. ఒకరోజు మరి ఫ్యామిలీ అందరు కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. భోజనం చేస్తుంటే ఇంటి బెల్ రింగ్ అయింది. ఎవరబ్బా అని ఓపెన్ చేస్తే అప్పుడు ఎవరో కాదు, ఇంటి ఓనరే గబగబా వచ్చాడు. వచ్చి, ఒక్క నిమిషం డోర్ ఓపెన్ చేయండి, నేను అంబ్రెల్లా తీసుకొచ్చాను, నా మేకుకి నేను అంబ్రెల్లా తగిలించుకోవాలని అనుకుంటున్నాను అని పెట్టాడు పిల్లలు. ఓ ఎలాగో అంకుల్కి మేకు ఇచ్చాం కదా, సరే తగిలించుకొని అని చెప్పి మధ్యలో నుంచి లేచి వచ్చి డోర్ ఓపెన్ చేసి
అంకుల్ అంబ్రెలా తగిలించుకొని వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేశారు. అలా మరికొన్ని రోజులు అయిన తర్వాత ఒకరోజు పిల్లలిద్దరూ హోంవర్క్ చేసుకుంటున్నారు. మమ్మీ డాడీ ఎక్కడికో బయటికి వెళ్ళారు. బెల్ రింగ్ అయిన సౌండ్ వచ్చింది. ఎవరా బెల్ రింగ్ చేసింది అని గబగబా వెళ్ళి చూస్తే ఇంకెవరో కాదు, ఈ ఓనరే. అంకుల్ ఎందుకు వచ్చారు అంకుల్ అని అంటే, నాకు చాలా ఇష్టమైన సూట్ నాన్న, ఈ సూట్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఈ ఇంట్లో ఎప్పుడు నా మేకుకు నేను ఆ సూట్ తగిలించేవాడిని. అయితే అక్కడెక్కడో తగిలించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎలాగో నా మేకు ఉంది కదా అని ఆ మేకుకు నా సూట్ తగిలించుకోవాలని వచ్చాను అని చెప్పాడు పిల్లలు. అని చెప్పి గొడుగు తీసుకొని వెళ్ళిపోయి సూట్ తగిలించాడు. ఆ తర్వాత ఈ పిల్లలు అనుకున్నారు, ఏంటి అంకుల్ ఊరికే వస్తున్నాడు, మనం హోంవర్క్ చేసుకుంటుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు, భోజనం చేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నాడని అనుకుంటా ఉన్నారు పిల్లలు. మళ్ళీ కొన్ని రోజులయ్యాక అందరూ పడుకున్నారు. లేట్ అయిపోయింది, 11:30 అయిపోతుంది నైట్. మంచి డీప్ స్లీప్లో ఉన్నారు ఈ ఫ్యామిలీ అంతా. అప్పుడు మళ్ళీ బెల్ రింగ్ అయింది. ఏంటి మళ్ళీ బెల్ రింగ్ అవుతుంది, కొంపదీసి ఓనర్ అంకుల్ ఏమన్నా వచ్చాడా అని అనుకున్నారు పిల్లలు. అలా చూస్తే ఏమైందో తెలుసా, అనుకున్నట్టే ఓనర్ అంకులే వచ్చాడు. ఏంటి అంకుల్ ఇంత నైట్ టైంలో మేము పడుకున్నప్పుడు మీరు వచ్చి మా తలుపు కొట్టారు, ఏంటి అంకుల్ అని అంటే, అవన్నీ నాకు కుదరదు. నేనేమన్నాను, ఇల్లు మీది మేకు నాది అన్నాను. కాబట్టి చాలా విలువైన సామాగ్రి నా మేకుకు తగిలించుకోవడానికి కోసం నేను వచ్చాను. కాబట్టి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పి అంకుల్ మరి ఆ సూట్ తీసేసుకొని అదేదో కవర్ తీసుకొచ్చి దానికి తగిలించాడు. పిల్లలు ఆ రాత్రి అందరి నిద్ర డిస్టర్బ్ అయింది. వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. ఇల్లంతా సొంతం చేసుకున్నాం, ఆ ఒక్క మేకు కోసం మాటి మాటికి వచ్చి ఈ అంకుల్ చాలా డిస్టర్బ్ చేస్తున్నాడని బాధపడుతున్నారు. ఓనర్ అంకుల్ అన్నాడు, నేను ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నాను, మళ్ళీ నా ఇల్లు నాకు కావాలి, మీరు ఇచ్చిన 50,000 మీరు తీసేసుకొని నా ఇల్లు నాకు ఇచ్చేయండి అని అన్నాడు. పిల్లలు ఎంతకి వీరు ఇల్లు తిరిగి అమ్మేయడానికి ఒప్పుకోకపోయేసరికి ఒకరోజు ఏం చేశాడో తెలుసా, అక్కడే దారిలో ఒక చచ్చిపోయిన కుక్కపిల్ల ఉంది. ఆ కుక్కపిల్లని ఒక కవర్లో పెట్టుకొని తీసుకెళ్ళి ఆ మేకుకు తగిలించుకున్నాడు. పిల్లలు వాళ్ళందరూ కూడా, అయ్యో అంకుల్ ఏంటి అంకుల్, అయ్యో చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అంకుల్, చచ్చిపోయిన కుక్క పిల్లని తీసుకొచ్చి మేకుకు తగిలించారేంటి అంకుల్, అబ్బా చదువుకోవాలన్నా ఆడుకోవాలన్నా ఇంట్లో కూర్చోవాలన్నా పని చేసుకోవాలన్నా చాలా డిస్టర్బింగ్గా ఉంది అంకుల్ అని అడుగుతుంటే, అవన్నీ మీరు మాట్లాడొద్దు, ఇల్లు మీది మేకు నాది అన్నాడు. పిల్లలు ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. నా మేకును ఎవరు కదిలించొద్దు, నా మేకుకు నేను తగిలించింది ఎవరు ముట్టుకోవద్దని ముందే ఆర్డర్ చేసి వెళ్ళిపోయాడు పిల్లలు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆలోచన చేశారు, డాడీ మనకి ఇల్లు లేకపోయినా పర్వాలేదు డాడీ, ఆ మేకు కోసం ప్రతిసారి మాటి మాటికి ఇంటికి వస్తున్నాడు, ఆయనకి ఏది కావాలంటే అది తగిలిస్తున్నాడు, పండుకోవడానికి లేదు, కలిసి తినటానికి లేదు, చదువుకోవడానికి లేదు, ప్రతిసారి ఆ మేకు నాది నా మేకు అనుకుంటూ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు డాడీ, పోతే పోని అని అందరూ కలిసి ఆలోచించుకొని ఈ డిస్టర్బెన్స్ లేకుండా మనశ్శాంతిగా ఉండాలంటే ఇల్లు వద్దు మేకు వద్దని ఇల్లు మొత్తం తిరిగి అమ్మేశారు పిల్లలు. పిల్లలు ఈ మాట వింటున్నప్పుడు మీకు మరొక విషయం చెప్పాలని నాకు అనిపిస్తుంది. అదేంటో తెలుసా, బైబిల్ గ్రంథంలో ఆకాను అనే వ్యక్తి ఉన్నాడు. దేవుడు ఎరికో పట్టణంలో ఉన్నదంతా శాపగ్రస్తమైంది, దాన్ని మనం ముట్టకూడదు అని అంటే ఆకాను దాన్ని చూసి ఆశించి దేవుడు వద్దన్నవి తీసుకొని ఇంట్లో దాచిపెట్టుకున్నాడు పిల్లలు. దానివల్ల ఏం జరిగిందో తెలుసా, చాలా నష్టపోయాడు. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చనిపోవాల్సి వచ్చింది. విషయం ఏంటో తెలుసా పిల్లలు, కొన్నిసార్లు మనం అనుకుంటాం ఏముందిలే ఇంత పెద్ద ఇంట్లో ఇంత చిన్న మేకే కదా అని అనుకుంటాం పిల్లలు. అలా అనుకొని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా నష్టపోతాం. చూశారు కదా, ఇంత పెద్ద ఇల్లు మనదే కదా, ఆ ఒక్క మేక కదా అని అనుకున్నారు. కానీ ఆ ఒక్క మేకు వల్ల ఇంత పెద్ద ఇంటిలోని సంతోషాన్ని వారు అనుభవించలేకపోయారు. అలాగే పాపం అనేది చాలా డేంజరస్ పిల్లలు. ఒక చిన్న పాపాన్ని మనం మన హృదయంలోకి అలౌ చేస్తే ఆ మేకు ఎంత డిస్టర్బ్ చేసిందో ఆ పాపం కూడా మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది పిల్లలు. చిన్నదే కదా, ఈ ఎరుకో ఇంత పెద్ద పట్టణంలో ఒక్క డ్రెస్సు, కొంచెం గోల్డ్, కొంచెం సిల్వర్ ఏం చేస్తుందిలే,
అని చిన్నదే కదా అని తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టేశాడు. గొయ్యి తవ్వి పాతి పెట్టేశాడు, దాచిపెట్టి. ఎవ్వరు చూడలేదు కదా, నేను మంచిగా వాటిని ఎంజాయ్ చేస్తాను, వాటిని అనుభవిస్తానని అనుకున్నాడు. కానీ దేవుడు చూశాడు. ఆ పాపమును బయటికి తీసేదాకా దేవుడు ఒప్పుకోలేదు. పిల్లలు, యేసయ్య బిడ్డలమైన మనము మన హృదయంలో ఏ చిన్ని పాపమైనా సరే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని అంతటినీ మనం తొలగించుకుంటేనే సేఫ్. లేకపోతే ఆకాన్ అంకుల్ ఆ పాపాన్ని చంపలేకపోయాడు, ఆ ఆశను చంపలేకపోయాడు. చిన్నదే కదా అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా పిల్లలు? ఆ పాపమే ఆకాన్ అంకుల్ని చంపేసింది. ఆ పాపమే ఆకాన్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేసింది. కాబట్టి జాగ్రత్త. చిన్న పాపం కదా, ఒక్క అబద్ధమే కదక్క, ఒక్క సినిమా పాటే కదక్క, ఒక్క బూతు మాటే కదక్క అని నెగ్లెక్ట్ చేస్తూ బూతులు మాట్లాడేస్తున్నావేమో, అబద్ధాలు చెప్పేస్తున్నావేమో, దొంగతనం చేస్తున్నావేమో. అది చిన్నదిగా నీకు కనిపించవచ్చు పిల్లలు, కానీ రేపు పొద్దున ఆ పాపమే పెద్ద పాపమయ్యి నీ మనస్సులో నెమ్మది లేకుండా ఆ ఓనర్ అంకుల్ ఎట్లా వచ్చి వెళ్ళిపోయాడో, సేటన్ కూడా నీ హృదయంలో నువ్వు చిన్న సంధిస్తే వాడు లోపలికి వచ్చి నీ లైఫ్ అంతా పాడు చేస్తాడు. కాబట్టి చిన్న పాపాన్ని కూడా మనం చాలా కేర్ఫుల్గా డీల్ చేసి దాన్ని మన హార్ట్లోనికి రాకుండా జాగ్రత్త పడాలి. ఓకేనా చిల్డ్రన్? ఆ ఒక్క మేకుకు పర్మిషన్ ఇవ్వటం వల్ల ఎప్పుడంటే అప్పుడు ఓనర్ అంకుల్ చెప్పినట్టు వినాల్సి వచ్చింది. మనం కూడా పాపానికి పర్మిషన్ ఇస్తే సేటన్ ఎప్పుడంటే అప్పుడు వచ్చి మన హృదయం అంతా తిరిగేస్తాడు. వాడు మనందరినీ వాడి కంట్రోల్లో పెట్టుకుంటాడు. అందుకని మన హృదయంలో ఉన్న మేకులను అలౌ చేయకండి పిల్లలు. మన హార్ట్లో జీసస్కి తప్ప ఎవ్వరికి చోటు ఇవ్వద్దు. ఓకేనా పిల్లలు? ప్రార్థన చేసుకుందామా? ఓకే, వెరీ గుడ్. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? చిన్న పాపమైనా సరే దాన్ని మన హార్ట్లోకి అలౌ చేయకుండా జాగ్రత్త పడాలి. ఓకేనా చిల్డ్రన్? రైట్, ప్రేయర్ చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు మేము విన్న లెసన్లో అంకుల్ మరి మోసపోయి ఆ మేకే కదా అని అనుకొని ఇల్లంతా కొనుక్కున్నాడు, మేకుకు పర్మిషన్ ఇచ్చాడు. మా జీవితంలో కూడా చాలాసార్లు చిన్ని పాపమే కదా అని నెగ్లెక్ట్ చేస్తాం. కానీ ఆ పాపమే సాతాను మా హృదయంలోకి రావటానికి ఒక మార్గం అయిపోయి మమ్మల్ని ఎంతో డిస్టర్బ్ చేస్తుందని మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఆ కనంకు లైఫ్ని మా ముందు పెట్టారు. ప్రతి చిన్న పాపాన్ని కూడా చంపివేసి హృదయంలోకి రానివ్వకుండా మా హృదయాల్లో నీకు చోటిచ్చి వారిగా మమ్మల్ని చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.